హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ అంశి. ప్రస్తుతం మనం వచ్చేసి ఏపీ ఎక్స్సీఎం నారా చంద్రబాబు గారు ఇంటి దగ్గర ఉన్న హైదరాబాద్లోని ప్రజెంట్ ఇవాళ 16 సీట్లు ఇచ్చే విషయంలో హైదరాబాద్ వచ్చడం జరిగింది చంద్రబాబు గారు. ఆలేరు నియోజకవర్గం నుంచి చాలామంది జనాలు వచ్చేసారు. ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? విషయం ఏంటంటే సుజాత గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, మా ఎమ్మెల్యే గారికి ఆమెకి ఇవ్వాలని వాళ్ళని అడగడానికి వచ్చారనమాట. చాలామంది వచ్చేసారు. మనం చూసినట్టు విధంగా అయితే చూడండి ఒకసారి. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇంకా మరి ఇచ్చినట్లేరు పర్మిషన్ అనేది ఇవ్వడానికి. చాలామంది వచ్చేసారు. మాకు సుజాత గారే కావాలి ఎమ్మెల్యేగా, ఆమెకి ఇవ్వండి. ఎందుకంటే 3 పార్టీల పొత్తు వాళ్ళు ఎవరికి ఇస్తారు అనేది ఒక క్లారిటీ లేదు కాబట్టి ఈ పొత్తు విషయంలో చాలామంది వచ్చేసారనమాట. అడిగి తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? వీరప్ప. ఎక్కడి నుంచి వచ్చారు? గుళ్ళెం నుంచి వచ్చినామన్నా. ఎందుకు అసలు రావడానికి కారణం ఏంటి? కోట్ల సుజాతమ్మ టికెట్ కావాలని వచ్చినామన్నా. ఎవరికి పోతున్నారు టికెట్? మరి అసలు అనౌన్స్ చేశారు అసలు ఎవరికి ఇస్తారనేది? వీరభద్ర గౌడ్కి ఇస్తారని అనౌన్స్ చేసినారు కదనా. ఏం పార్టీ అన్న? టీడీపీ అన్న? మా టీడీపీలే. మరి ఎందుకు సుజాత గారికి ఎందుకు ఇవ్వనన్నారు? మరి మంచి మనిషినే అడుగుతున్నానా. బాగా చేస్తారా? బాగా చేస్తారన్నా. కోట్ల సుజాతమ్మకి ఇస్తే గెలుపదే గ్యారెంటీనా. దానికోసమే వచ్చినమ్మా. చంద్రశేఖర్ అండి. మన ఆలూరు తాలూకు గుళ్ళెం గ్రామం అది. సుజాత మంచి మనిషి అని గెలుస్తుంది. ఆమె 5 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా చేంజ్ అయ్యి మన ఆలూరు తాలూకు వెనక అయింది. అందుకే ఈ మంచి మనిషినే ఇవ్వాలని మనం కోరుకున్నాము. అందుకే చంద్రబాబు నాయుడు దగ్గర అడగదామని వచ్చినాము. అంతా ఒక 500 మాకు 500 మందిలో వచ్చినాము. మాకు 500 కిలోమీటర్ అవుతుంది. సొంత వెహికల్ తీసుకుని వచ్చినాము. టికెట్ వేయాలని మనం కోరుకున్నా నిలబడినాము. ఇవ్వాలని అనుకున్నాము, ఇస్తారని అనుకున్నాము, వచ్చినాము. ఏం చేస్తాడో బాబు చూస్తాం.
కొంచెం అటు మీరు అందరూ అటు అందరూ అటు అందరూ అటు రాదు ఏ అన్నా ఇష్టపడి పంపేనా ఇష్టపడినా చెప్పండి మొదలు కాలంలో